ఇప్పుడు రోడ్డు మీద బార్గేట్లు పెడతారు కదా, ఐడియా ఉందా? బార్గేట్లు పెడతారు కదా, అవి పడేస్తున్నాయి. ఇప్పుడు ఆ పడేస్తున్నది అది పోలీసులే పడేస్తున్నారు. వేరే వ్యక్తి వచ్చి ఊరి పడిపోయినాయి కదా అని వాటిని లేపితే తప్ప రైటా? పోలీసులే దాన్ని పడేశారు. వేరే వ్యక్తి తెలియకుండా వచ్చి దాన్ని లేపాడు, ఓ పడిపోయింది కదా అనుకున్నాడు. అవునా? ఇప్పుడు ఎవరికి తప్పు? ఎందుకు? మంచి పని చేశాడు, మంచి పనే చేశాడు. వాళ్ళకి ఏదో డ్యూటీలో ఆ పని పడింది కాబట్టి వాళ్ళు ఆ డ్యూటీని చేసుకుంటూ వెళ్ళారు. ఒక వ్యక్తి వెనకాల నుంచి అవి లేపుకుంటూ వస్తే ఎవరు తప్పు? ఎవరిది తప్పు కాదు. ఎవరు తప్పు? ఎవరిది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పడేశారు. అది పడిపోయిందని వ్యక్తి ఆలోచించాడు కాబట్టి లేపుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని జైలు వేస్తే, జైలు వేస్తే మరి పర్మిషన్ అడిగి లేపాలి. ఏజ్ రక్తమే చేయం. చెప్పాలి. పర్మిషన్ అడిగి లేపాలి. అవునా? మంచి పని చేయడానికి పర్మిషన్ అక్కర్లేదు. ఇప్పుడు మంచి పని చేసినా కానీ తప్పు దృష్టిలో వెళ్ళింది. అవునా? కొన్నిసార్లు మంచి పనులు చేస్తున్నా కానీ ఎదుటి వ్యక్తికి తప్పుగా అర్థమవుతాయి. హల్లెలూయా. ఎలా అర్థమవుతాయి? తప్పుగా అర్థమవుతాయి. మన మనసుకు అది మంచిది అనిపించింది, అది లేపడం నాకు మంచి పని, దాన్ని లేపి నేను వెళ్తాను, కానీ అక్కడ వేరే వర్క్ జరుగుతుంది. వాళ్ళ దృష్టిలో నేను చేసేది తప్పు. అవునా? ఒకసారి ఆడ దృష్టిలో ఆలోచించు, వాళ్ళ దృష్టిలో ఆలోచించు. ఆ పోలీసు వాళ్ళు కూడా నా దృష్టిలో ఆలోచించమను. ఎవరిది తప్పు కాదు, క్షమించి వదిలేయచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పోలీసు ఆయన వచ్చి ఈయన తీసుకెళ్ళి జైలు ఎత్తి కరెక్టా? బాబు అలా కాదు నాన్న, మేము ఇలా చేసుకుంటూ పోతున్నాం, ఇలా మాకు ఆర్డర్స్ వచ్చినాయి, ఇలా పడేయమని చెప్పారు, మేము పడేసుకుంటూ వెళ్తున్నాం, అలా లేపకూడదని చెప్పడం మంచిది. ఇప్పుడు అన్ని లేకుండా అతను కానీ తీసుకుని పోయి ఇది స్టేషన్లో పెడితే క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? గద్దించి క్షమించాలి. హల్లెలూయా.